వచ్చును 46వ వచ్చును. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాననే మాట బ్రదర్ రాజేష్ గారు వచ్చి ఈ మాటను వివరిస్తారు. దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాల్లో మీ సమయాన్ని వినియోగించవలసిందిగా సహోదరులకి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ నన్ను ప్రేమతో ఆహ్వానించి అవకాశం ఇచ్చిన దైవజనులు బాబయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలండి. దేవుడు 2024 సంవత్సరంలో మరలా ఆయన సన్నిధిలో మనం నిలిచి ఈ శుభ శుక్రవారం నాడు ఆయన మాటలు ధ్యానించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. అయితే మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ప్రపంచ చరిత్రలో మనం ఆలోచన చేస్తే ఒక మనిషి యొక్క మరణం ఎప్పుడు కూడా శుభంగా మంచిగా ఎంచబడలేదు. ఈ లోకంలో చాలా దేవతలు దేవుళ్ళు అనబడిన వారు చాలామంది ఉన్నారు. వారందరినీ ప్రపంచంలో అనేక మంది ప్రజలు ఆరాధిస్తూ ఉన్నారు. కానీ వారు పుట్టినరోజు మాత్రమే పండగగా మంచి దినంగా వారు భావిస్తారు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రపంచంలో చాలామంది దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నారు. వారు పుట్టినరోజు ఏదైతే ఉంటుందో అదే మంచిది, అదే పండగగా ఆచరిస్తారు. బట్ జీసస్ క్రైస్ట్ అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారి విషయంలో అది చాలా విరుద్ధంగా ఉన్నది. ఆయన మరణించిన దినం ప్రపంచానికి ఒక పండగ, అది శుభప్రదమైనటువంటి దినంగా ఎంచబడింది. ఆ యొక్క ఘనత, ఆ ప్రభావం కేవలం మన ప్రభువుకే దక్కింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన మరణ దినాన్ని పండగగా చేసుకుంటున్నాం. ఆయన మరణ దినాన్ని పండగగా చేసుకుంటూ ఉన్నాం. ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన దినం, లేదా జీవించిన జీవిత విధానం, మరణించిన విధానం, ఆయన సమాధి చేయబడిన విధానం, ఆయన పునరుద్ధానుడై లేచిన విధానం, ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవి. ఏ మనిషి ఈ లోకంలోనికి వచ్చే ముందు చెప్పి ముందు రావడం కానీ, చెప్పి ముందు జన్మించడం, చెప్పి జీవించడం, చెప్పి మరణించడం, చెప్పి తిరిగి లేవడం, ఇలాంటివేవి ఏ మనిషిలోనూ, ఏ దేవుళ్ళు దేవతలు అనబడిన వారి జీవితంలో జరగలేదు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో మాత్రమే ఆయన ఏ విధంగా పుడతాడు, ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తాడు, ఏ విధంగా ఆయన శిలువ శ్రమలను అనుభవిస్తాడు, ఏ విధంగా ఆయన మరణిస్తాడు, ఏ విధంగా సమాధి చేయబడతాడు, ఏ విధంగా ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేస్తాడు, అన్ని విషయాలు కూడా చాలా క్లారిటీగా, చాలా క్లియర్గా పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడ్డాయి. ఆ ఘనత కూడా మన ప్రభువుకే దక్కింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు చాలా ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే తన ఏకైక కుమారుణ్ణి, జనతైక కుమారుణ్ణి, ఒక్కడై ఉన్న తన ప్రియ కుమారుణ్ణి మనుషులందరి పాపాల నిమిత్తమే బలిగా ఇవ్వడానికి, తన యొక్క ప్రాణాన్ని మనుషుల కొరకు అర్పించడానికి ఇష్టపడి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించేశాడు. ఎంత ప్రేమ ఉన్నదో దేవుని యొక్క ప్రేమలో, ఎంత అద్భుతమైన ప్రేమ అయింది. తర్వాత తండ్రి పిలుపుని అందుకుని ఈ లోకానికి దిగి వచ్చిన కుమారుడు కూడా చాలా ప్రేమ కలిగినవాడు. ఎంత ప్రేమ తెలుసా? తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి తన యొక్క శరీరంలో ఉన్న చివరి రక్త బిందువును మరి ఏమాత్రం ఉంచుకోకుండా కార్చినటువంటి ప్రేమ కలిగిన ప్రియకుమారుడు ఆయన. కాబట్టి తండ్రిలో ప్రేమ ఉన్నది, కుమారుడిని బహుమానంగా మన కొరకు ఇచ్చాడు. కుమారుడికి కూడా ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ మన యొక్క పాపముల నుండి మనల్ని విమోచించడానికి, తన ప్రాణాన్ని కూడా పెట్టడానికి వెనకాడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి ప్రేమ కలిగిన దేవుని యొక్క మరణ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ ప్రభు మరణించే ముందు 6 న్యాయ సంబంధమైన తీర్పుల ఎదుట ఆయన నిలవబడవలసిన అవసరం వచ్చింది ప్రియులారా. 3 రాజకీయ సంబంధమైన న్యాయస్థానాలు, 3 మత సంబంధమైన న్యాయస్థానాల ఎదుట ప్రభు నిలవబడ్డాడు. అయితే లేఖనాలు ఎరిగిన వారు మెస్సయాని, దేవుని కుమారుణ్ణి మెస్సయాగా అంగీకరించిన మత గురువులు దేవుని ప్రియకుమారుణ్ణి దోషిగా ఎంచారు. అయితే యోధా మత సంబంధానికి చెందిన వారు కానివారు మరి యేసుని నిర్దోషిగా
నిలవబెట్టారు. ఏది ఏమైనా 6 న్యాయ సంబంధమైన న్యాయస్థానాల్లో ప్రభువు నిలవబడి చివరికి అన్యాయపు తీర్పు తీర్చబడి ఆయన సిలువ మరణానికి అప్పగించబడ్డాడు. వాక్యం సెలవిస్తుంది, వారి కేకలే గెలిచెను అని రాయబడ్డది. కేకలు వేశారు, ఆయన సిలువ వేయుడి సిలువ వేయుడి సిలువ వేయడని కేకలు వేశారు. చివరికి వారి కేకలే గెలిచిన కారణాన ఆయన సిలువకు అప్పగించబడి ఆయన శరీరము అంతా నలుగుగొట్టబడి నాగటి చాలవలే ఆయన శరీరం దున్నబడి అనేకమైన శ్రమలు, నిందలు, అవమానాలు ఆయన భరించి గేలి చేయబడి, అవహేళన చేయబడి, అవమానించబడి, పరిహాసించబడి అనేక శ్రమలు అనుభవించిన తర్వాత ఆయన సిలువ మరణానికి సిద్ధమయ్యాడు. ప్రియులారా, సిలువ మరణానికి ఆయన అప్పగించుకున్న తర్వాత ఇదిగో ఈ ప్రపంచంలోని ప్రజలందరికీ ఆయన అందించిన అద్భుతమైన మాటలే ఈ దినం మనం ధ్యానిస్తున్నటువంటి 7 మాటలు. ఇవి చాలా అమూల్యమైనవి, శ్రేష్టమైనవి. ఎందుకనంటే ఒక మనిషి మరణించే ముందు మాట్లాడుతున్న మాటలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకనే మన కుటుంబాలు ఎవరైనా వృద్ధాప్యంలో ఉండి బెడ్ మీద ఉండి మరణించే స్థితిలోనికి వచ్చినప్పుడు మన బంధువులు కానీ మనం కానీ చేసే పనేంటో తెలుసా? అమ్మ నువ్వు మరణించాలనుకుంటున్నావు, నాన్న నువ్వు మరణించాలనుకుంటున్నావు, లేదా అమ్మమ్మ నాయనమ్మ నువ్వు మరణించే స్థాయికి వచ్చేసావు, నువ్వు ఏదైనా చెప్తావా, నాకు నువ్వు చెప్పవలసిన మాటలు ఏమైనా ఉన్నాయా, మేము చేయవలసిన పనులు ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ ఉంటాం. ఇది ఈ సహజమైనటువంటి విషయం. కారణం ఏంటో తెలుసా? మనిషి తన జీవితంలో చనిపోయే ముందు మాట్లాడిన ప్రతి మాట చాలా విలువైనది. అందుకనే ఆ మాటలు వినడానికి, ఆ మాటలు ఏంటో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అందుకనే కొన ఊపిరితో మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నా మనం వెళ్ళి అవ్వ, అమ్మ, నాన్న, అయ్యా నువ్వేమైనా చెప్తావా, చెవిలోనైనా నాకు చెప్పు అని అడుగుతూ ఉంటాం. కారణం ఏంటో తెలుసా? ఆ మాటలు తెలుసుకోవాలని, ఆ మాటల ప్రకారం మనం ఏదోటి చేయాలని, వారి ఇష్టాన్ని నెరవేర్చాలని ఆ ప్రయత్నాలతోనే మనం ఆలోచన చేస్తాం. దేవుడు ఒక మనిషి మాటకి ఎంత విలువిచ్చి మనమే అంత మనిషి యొక్క లేదా మన బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, తల్లిదండ్రులు మనల్ని కనిపించిన వారి ఆఖరి మాటల కొరకు అంత ప్రాధేయపడుతూ ఉంటే వాటిని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ప్రభు పలికిన మాటలని గ్రంథస్థం చేశాడు. అలాగే దానికంటే ముందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక మంది భక్తుల జీవితాల్లో వారి ఆఖరిగా పలికినటువంటి మాటలని ఆయన గ్రంథస్థం చేశాడు. డాక్యుమెంటేషన్ అంటారు, గ్రంథస్థం చేయబడింది. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ యొక్క సైట్ నాది అని చెప్పాలి, ఎక్కడి నుంచి ఇక్కడికి ఇవి కొలతలంటే కుదరదు, దానికి ఎవడో ఒప్పుకోడు. డాక్యుమెంటేషన్, పత్రాలు మనం చూపించాలి, అప్పుడే అది మన సొంతం అవుతుంది. అలాగే దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొంతమంది భక్తుల జీవితాల్లో వారు మరణించే ముందు రికార్డ్ చేసినటువంటి మాటలని డాక్యుమెంటేషన్ చేశాడు. అందులో యాకోబును గురించి కనుక మనం చూస్తే తన కుమారులందరినీ పిలిచి సిమియోను, రూబేను, అలాగే బెన్యమీను, ఇసాకురు, దాను, ఆషేరు ఇలా తనకున్న కుమారులను పిలిచి కొన్ని బాధ్యతలు చెబుతూ ఉన్నాడు. మీరు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి మీరు జీవించాలో దాని గురించి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత అతడు మంచం మీద కాళ్ళు ముడుచుకుని ప్రాణం విడిచెను అని వ్రాయబడ్డది. ఆదికాండం 49వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడ్డది. యాకోబు తాను మరణించే ముందు పలికిన మాటలని ప్రభు గ్రంథస్థం చేశాడు. రెండవది, మోషే ఇజ్రాయేలు ప్రజలకి చనిపోయే ముందు కొన్ని హెచ్చరికలు తెలియపరిచాడు. ఇదిగో ఇజ్రాయేలు ప్రజలారా, మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించి మీరు జీవించాలి, అది మీకు జీవం, అది మీకు క్షేమం. యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు, ఏ దేవుణ్ణి మీరు అంగీకరించకూడదు. మృతునందించేవాడు ఆయనే, తిరిగి బ్రతికించగలిగిన వాడు కూడా ఆయనే, గాయపరచువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే. ఆయనకు మీరు లోబడాలి, ఆయనకు మీరు విధేయత చూపించాలి, ఆయనను దేవునిగా కలిగి మీరు జీవించాలి అని మోషే ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మరణించే ముందు తన మాటలను తెలియపరిచాడు. ఇది డాక్యుమెంటేషన్ చేయబడింది. ఆదికాండం 32వ అధ్యాయంలో ఈ మాటలు ముద్రించబడ్డాయి. యెహోషువ గ్రంథకర్త కూడా కొన్ని మాటలు తెలియపరిచాడు. 23-24 అధ్యాయం యెహోషువ గ్రంథంలో రాయబడ్డాయి. ఏమన్నాడు తెలుసా? యెహోవా మీ కొరకు చాలా గొప్ప కార్యాలు చేశాడు, అన్ని దేశాలకి మీ స్వాస్థ్యం విస్తరించబడేటట్లుగా చేశాడు. అందుకని మీరు విగ్రహారాధన చేయకుండా మీకు స్వాస్థ్యం ఇచ్చిన, మిమ్మల్ని సంరక్షించిన దేవుడైన యెహోవానే మీరు పూజించండి, ఆయన మాత్రమే మీరు హత్తుకొనండి. విగ్రహాల వైపు కానీ
దేవతలు దేవుళ్ళు అనబడినటువంటి వాటి వైపు కానీ మీరు వెళ్ళకండి. ఐగుప్తు దాసత్వము నుండి మీ పితరులని, మీ పితర జనాంగాన్ని విడిపించిన దేవుడే దేవుడు, ఆయన్నే మీరు ఆరాధించండి, ఆయన్నే మీరు హత్తుకోండి అని యెహోషువ తన ప్రజలకి ఆఖరిగా మరణించే ముందు కొన్ని మాటలు తెలియపరిచాడు. ఇక కొత్త నిబంధనలో పౌలు భక్తుడు కూడా ఆఖరిగా తన యొక్క ఆ తుది పలుకులను అందించాడు తన ప్రజలకి, లేదా కొరింథీ సంఘానికి. ఇదిగో సమయమందును అసమయమందును స్వార్థ ప్రకటించండి, మీరు అలసిపోకండి, బెదరకండి, జడియకండి, స్థిరులుగా మీరు నిలవబడండి. ఇదిగో సువార్తను మీరు నమ్మండి, సువార్తను మీరు ప్రకటించండి. కల్పనా కథల వైపు కానీ, మిమ్మల్ని భ్రమపరిచి భ్రష్టత్వంలోనికి నెట్టే బోధల వైపు కానీ, వాక్యం వైపు కానీ, మనుషుల వైపు కానీ మీరు వెళ్ళకండి అని చాలా స్పష్టంగా పౌలు తన ఆఖరిగా తన మాటలు తెలియపరిచాడు. ఇదిగో మీరు సంఘానికి పరిచర్య చేయండి, సంఘములో పరిచారకులుగా ఉండండి, సువార్తకుని పని కూడా మీరు చేయండి, ఆయన పరిచర్యలో మీరు పాలుభాగస్తులు అవ్వండి. ఎందుకనంటే ఇదిగో నేను మంచి పోరాటం పోరాడాను, నేను వెడలిపోయే సమయం వచ్చింది, నేను చనిపోయే అవకాశం ఉన్నది, ఇక చనిపోతాను, అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని పౌలు కూడా తన ఆఖరి మాటల్లో చాలా శ్రేష్టమైన సంగతులని తన ప్రజలకి తెలియపరిచాడు. దేవుడు తన భక్తులు మాట్లాడిన ఈ ఫైనల్ వర్డ్స్, ఆఖరి మాటలన్నిటినీ డాక్యుమెంటేషన్ చేసి గ్రంథస్థం చేసి పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు. ఈ దినం అవి మనం చదువుతూ ఉన్నాం. ఆ భక్తుల జీవితాల్లో వారు పలికిన మాటలనే గ్రంథస్థం చేసిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసు ప్రభు సిలువలో మరణించే ముందు ఆఖరిగా మాట్లాడిన తన మాటలను కూడా ఆయన గ్రంథస్థం చేశాడు. అవే ఈ దినం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 6 మాటలు మనం ధ్యానం చేసాం. 7వ మాటకి మనం వచ్చాం ప్రియులారా. లోకాసు వార్త 23:46 వ్రాయబడిన మాట, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము వీడిచ్చాను. 7 మాటల్లో మొదటి మాట తండ్రితో ప్రారంభమైంది, ఆఖరి మాట మరలా తండ్రితో ముగించబడుతుంది. ఈ మధ్యలో ఒక మాట ఉంది, దేవా అని 4వ మాటలో ప్రభు పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ మాట పలకడానికి గల కారణం తండ్రి నుండి ఎడబాటు వచ్చింది. ఆయన తన ఒంటరి పోరాటంలో ఆయన దేవా అని పలకవలసిన అవసరత ఏర్పడింది ప్రియులారా. అయితే దాహం దప్పిగొనుచున్నాను, లేదా సమాప్తమైనది, లేదా నా ఆత్మను అప్పగించుచున్నాను అనే ఈ 3 మాటలు శరీర ప్రాణ ఆత్మలకు సంబంధించినవి. దప్పిగొనుచున్నాను శరీర సంబంధమైనది, సమాప్తమైనది ప్రాణానికి సంబంధించినది, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను, ఇది ఆత్మ సంబంధమైన మాట. ప్రభు శరీర ప్రాణ ఆత్మ సంబంధమైన మాటలని ఆఖరి 5, 6, 7 మాటలుగా ఆయన పలికాడు ప్రియులారా. ఆయన మాటలు చాలా విలువైనవి, చాలా అమూల్యమైనవి, చాలా శ్రేష్టమైనవి. ఆ మాటలలోని అంతరార్థాన్ని, ఆ మాటల్లోని భావాన్ని, ఆ మాటలలో దాగి ఉన్న జీవాన్ని ఈ దినం మనం అనుభవించగలిగితే ఆ మాటలు మనల్ని ఆత్మ సంబంధంగా అనేకులకు ఆశీర్వాదకరంగా, లోకంలోని సాక్షులుగా, దేవునికి మహింకరంగా మనల్ని నిలబెడతాయి ప్రియులారా. కాబట్టి ఆ 7వ మాట, ఇదిగో నేను నా ఆత్మను తండ్రికి అప్పగించుకొనుచున్నాను. ఈ మాటల్లో దాగి ఉన్న 3 తలంపులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. యేసు మరణం వాస్తవం, జీసస్ డెత్ వాజ్ రియల్. ఆయన మరణం వాస్తవమైనది, నిజమైనది ప్రియులారా. ప్రపంచంలో ఒక గుంపు బయలుదేరిందండి. వాళ్ళు ఏమన్నారంటే, ప్రభు ఆయన మరణించలేదు, ఆయన శ్రమపట్టబడ్డాడు, బాధించబడ్డాడు, సిలువలో ఆయనను బంధించారు, అయితే ఆయనను సిలువ దించి సమాధిలోనికి పెట్టారు. సమాధిలోకి పెట్టిన తర్వాత ఆయనకి కొంతసేపటికి మెలకు వచ్చింది, ఆయన లేచాడు. ఆయన లేచి కొంత సమయం అలా స్థిమితంగా ఉండి నిలవబడి నడుచుకుంటూ భారతదేశంలో కాశ్మీర్ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ తబిత అనే ఒక అమ్మాయిని పెండ్లి చేసుకుని ఆమె ద్వారా ఈ ప్రభు 3 కుమార్తెలను కన్నాడని అహ్మదీయుల బృందం ఒక తప్పుడు సిద్ధాంతాన్ని తెచ్చి యేసు మరణించలేదు అని వారు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన మరణం వాస్తవమైనది. జీసస్ డెత్ వాజ్ రియల్ అండ్ యాక్చువల్, చాలా వాస్తవమైనది. అందుకనే 4 సువార్తికులు కూడా ఆయన మరణాన్ని నిర్ధారించి ఆయన మరణం వాస్తవమని నిరూపించారు. అలాగే రోమా ప్రభుత్వం కూడా ఆయన మరణించాడని ధృవీకరించింది, స్టేట్మెంట్ ఇచ్చింది. యోహాను సువార్త 19:32 ఈ మాట వ్రాయబడ్డది. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాణిని కాళ్ళను, రెండవ వాని కాళ్ళను విరగొట్టిరి. వారు యేసునద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు.
సిలువలో ఆయనతో పాటు మరి సిలువ వేయబడిన ఇద్దరు దొంగలు వాళ్ళు చనిపోయారో లేదని సైనికులు వచ్చి చనిపోకుండా ఉంటే, కొన ఊపిరితో ఉంటే కాళ్ళు విరగొట్టి చనిపోయేటట్లుగా చేశారు. కానీ వాళ్ళిద్దరు కాళ్ళు విరగొట్టి వారిని చంపేసిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చేసరికి అప్పటికి ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. హీ డైడ్ ఆల్రెడీ. ఆయన చనిపోయాడు. ఆయన మరణం వాస్తవమైనది. ఆయన మరణం వాస్తవమైనది ప్రియులారా. కాబట్టి యేసు మరణించలేదని చాలామంది, యేసు మరి ఆయన అనేక రీతులుగా ఎన్నో కల్పించుకుని తన మరణించినట్లుగా చేసుకున్నాడని చాలా తప్పుడు వార్తలు, తప్పుడు మరి కథనాలు అల్లుతూ ఉన్నారు. కానీ ఇదిగో ఈ దేవుడు మరణించిన వాడు. ఈ ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రజలను అడిగినా కూడా యేసుక్రీస్తు అను ఈ నరుడు లేదా మధ్యవర్తిగా ఈ లోకానికి దిగి వచ్చిన ఈ ప్రభువు మరణించాడు. సిలువలో తన ప్రాణాన్ని అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారు. ఇది మొదటిది, ఆయన మరణం వాస్తవం. జీసస్ డెత్ వాజ్ రియల్. రెండవది ఏంటి అని అంటే ఆయన మరణం నిబ్బరంతో, ధైర్యంతో కూడుకున్నది. జీసస్ డెత్ వాజ్ కరేజియస్, అంటే ధైర్యంతో, నిబ్బరంతో కూడుకున్నటువంటి మరణం. అందుకని ఆయన అంటూ ఉన్నాడు, నేను మరణించే సమయం వచ్చింది, నేను మరణించే గడియలు దగ్గరవుతూ ఉన్నాయి, నేను ఖచ్చితంగా మరణిస్తాను అని ఆయన ముందే మరణించాడు. ఎందుకు అనంటే ఆయన నిబ్బరంతో, ధైర్యంతో మరణించడానికే వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు ఆయనకి తెలుసు. అనేకుల రక్షణార్థమే, ప్రపంచ మానవులను రక్షించడానికి, పాపముల నుండి విమోచించడానికి, శాపము నుండి విడిపించడానికి, రక్షకుడిగా ప్రాణం పెట్టడానికి దిగి వచ్చిన దేవుడని ఆయన ఎరిగి ఉన్నాడు. అందుకని చాలా ధైర్యంగా, నిబ్బరంగా ఆయన ఉండగలిగాడు. ఈ రోజున మనం మరణించడానికి ధైర్యాన్ని, నిబ్బరాన్ని కలిగి ఉండాలి. మరణం అంటే చాలామందికి భయం ప్రియులారా. అసలు మరణించిన వారి ఇంటికి వెళ్ళాలన్నా, వాళ్ళని పలకరించాలన్నా, వారితో మాట్లాడాలన్నా చాలా భయం. కారణం ఏంటో తెలుసా? మరణం పట్ల నీకు లేనటువంటి అవగాహన. అందువల్ల నీవు కూడా మరణానికి భయపడుతున్నావు. నీవు నిజమైన క్రైస్తవుడు అయితే, నిజముగా ఆయన చేత రక్షించబడి పాప క్షమాపణ పొంది బాప్తిసం తీసుకుని మారు మనసు పొందుకుని సంఘం అనే సహవాసంలో కొనసాగుతున్న నీవు మరణానికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీవు పూజించి ఆరాధిస్తున్న ఈ దేవుడు మరణాన్ని గెలిచిన వాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని సవాలు విసిరిన వాడు ఆయన. 2 సవాలు ప్రపంచానికి విసిరాడండి. ఇప్పటి వరకు ఆ సవాళ్ళను ఎదుర్కొన్న దేవుడు కానీ, దేవతలు కానీ, మనుషులు కానీ ఎవరు లేరు. అందులో మొట్టమొదటిది, నాలో పాపం ఉందని మీలో స్థాపించగలిగిన వాడు, నిరూపించగలిగిన వాడు, ప్రూవ్ చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడని అడిగాడు. 2024 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఆయనలో పాపం ఉందని నిరూపించిన వాడు లేడు, రాడు, రాబోడు కూడా. అలాగే మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని మరణపు ముళ్ళుని విరిచి సవాలు విసిరినటువంటి దేవుడు ఆయన. అయితే దేవుని పిల్లలమైన మనం మరణం పట్ల ఇష్టాన్ని కలిగి ఉండాలి ప్రియులారా. మరణం పట్ల ఇష్టం. ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు చేరుకుంటానా, ఆయన సన్నిధులకు ఎప్పుడు నేను ప్రవేశిస్తానా, ఆయనతో కలిసి ఎప్పుడు నేను జీవిస్తానా అనేటువంటి విషయాలలో మనము చాలా ఆశ కలిగిన వారమై, ఆపేక్ష కలిగిన వారమే, నిరీక్షణ కలిగిన వారమే ఉండాలి ప్రియులారా. జీ జాన్ అనేటువంటి ఒక దైవజనుడు బెంగళూరులో రేడియో సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాడు. భక్త సింగ్ గారితో ఒక అద్భుతమైన పరిచర్య చేసినటువంటి సువార్థికుడు ఆయన అమెరికా దేశంలో కుమారుడి దగ్గర ఉండవలసి వచ్చింది వృద్ధాప్యంలో. అయితే ఒక రాత్రి 11 గంటల సమయం అయింది. అయితే ప్రభు మాట్లాడాడంట, దేవుడు నిన్ను పిలుస్తున్నా, నిన్ను తీసుకుని వెళ్తాను, నా దగ్గరికి రావాలి, నువ్వు సిద్ధపడనంటే ఆ దైవజనుడు 11 గంటల రాత్రి వేళ పడుకోవడం మానేసి స్నానం చేసి వస్త్రాలు ధరించి, తెల్లటి వస్త్రాలు ధరించి, పౌడర్ రాసుకుని, బ్లేజర్ వేసుకుని సిద్ధపడి కూర్చున్నాడంట. కుమారుడు చూచి 11 గంటల సమయం అయింది, నాన్నగారు ఇంకా పడుకోలేదని వస్తే సిద్ధపడి ఉన్నాడు. ఇదే నాన్నగారు మీటింగ్ వెళ్ళేటట్లుగా లేదా ఆ ప్రసంగానికి సిద్ధపడినట్లుగా మీరు సిద్ధపడ్డారు ఈ రాత్రి వేళ అని అడిగితే, ప్రభు నాతో మాట్లాడాడు, నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోవాలని సిద్ధపడ్డాను, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే చాలా సిద్ధపడాలి కదా, అందుకే రెడీ అయ్యాను అని ఆ జీ జాన్ గారు అనేటువంటి దైవజనుడు తన కుమారుడికి బదులిచ్చాడట. సరే, మధ్యస్థిమితమైంది, వయసు మీరింది, అందువల్ల నాన్నగారు ఏదో మాట్లాడుతున్నారని వెళ్ళి పడుకున్నాడట. మరలా కొద్ది సమయానికి ఇంకా లైట్ ఆఫ్ చేయని కారణాన తన తండ్రిని చూడడానికి వచ్చినటువంటి ఆ కుమారుడు నిజంగానే తన తండ్రి స్థితిని చూసి నిశ్చయపోయాడు అన్నమాట. మూర్చిల్లిపోయాడు, బాధపడ్డాడు, వెంటనే చనిపోయాడు. ఏంటి ఇంత ప్రత్యక్షత? నా తండ్రి చెప్పినట్లుగానే ఆయన మరణించగలిగాడు. కారణం ఏంటి?
అని దేవుని పట్ల ఒక స్థిరమైన విశ్వాసం, నమ్మకాన్ని ఆ కుమారుడు ఉంచినట్లుగా మరి ఆయన జీవిత చరిత్రలో వ్రాయబడింది. నేను చదివినప్పుడు కూడా చాలా ఆశ్చర్యం వేసింది ఆయన లైఫ్ హిస్టరీ. ఎందుకనంటే ఆ మాట ఆ దైవజనుడు ఎలాగనగలిగాడు? ప్రభుతో ఆయనకున్న సహవాసం, ఆయనకున్న సంబంధం, ఆయనకి ఆ దైవజనుడికి దేవునికి మధ్య ఉన్న సహవాస సంబంధాలు చాలా దృఢమైనవి, చాలా బలమైనవి. అందుకనే ఆయన రమ్మని పిలవగలిగాడు, అందుకనే ఈయన సిద్ధపడగలిగాడు. ఈ దినం దేవుడు మనతో ఆ మాట మాట్లాడగలడా? రండి మీరు సిద్ధపడండి అని మనం మరణించే ముందు అనగలడా? అంత గొప్పగా ఉందా మన సహవాసం? అంత గొప్పగా తండ్రితో మన సహవాస సంబంధాలు మనం కలిగి ఉన్నామా? ఆలోచన చేయండి. కాబట్టి క్రైస్తవుడు అనబడిన వాడు మరణానికి భయపడవలసిన అవసరం లేదు. ఈ లోకంలో ఎవడైనా మరణానికి ఎదురు తిరిగేవాడు, ఎదురు ప్రయాణం చేసేవాడు, ఎదురు తిరిగి మాట్లాడేవాడు ఎవడైనా ఉన్నాడంటే, మరణానికి సిద్ధపడిన వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడే క్రైస్తవుడు. మరణానికి సిద్ధపడిన వాడే నిజమైన క్రైస్తవుడు. చావుకు, మరణానికి, శ్రమలు, వేదన, బాధలు, కష్టాలకి, కన్నీళ్ళకి, నిరాశ, నిస్పృహలకి కృంగిపోయి బాధపడిపోయేవాడు క్రైస్తవుడు కాదు. మన ప్రభు సిలువలో మరణాన్ని గెలిచి లేచాడు. మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని సవాలు విసిరినవాడు. మరణాన్ని జయించిన ప్రభువుని మనం కలిగి ఉన్నాం. మనం మరణానికి భయపడవలసిన అవసరం లేదు. అంత నిరీక్షణ మనం కలిగి ఉండాలి ప్రియులరా. అందుకని నేను ఒక పాట రాశాను. మొట్టమొదటిగా దేవుని నిన్ను చూడాలని నేను అనుకుంటున్నానయ్యా, నీ సన్నిధికి చేరాలనే ఆశ నాకు ఉంది. నువ్వు చాలా మంచివాడు, ఎన్నో శ్రమల కష్టాలు నేను ఎదుర్కొన్నాను, అయినా వాటన్నిటిలో నువ్వు నన్ను విడిపించావు, నడిపిస్తున్నావు. ఏదో ఒక రోజు నీ దగ్గరికి చేర్చుకో అనే పాట నేను రాశాను. మొన్నే స్టూడియోలో రికార్డ్ చేయబడింది. మరి ఎప్పుడు అది సిద్ధపడుతుందో దేవుని చిత్తం. కరుణగల దేవా నిన్ను చూడాలని ఆశ కలిగి ఉన్నానయ్యా, మహిమగల రాజా నీ సన్నిధి చేరాలని ఎదురు చూచుచున్నానయ్యా, నీవు త్వరలో వస్తావని నీ చెంతకు చేరాలని, నీవు త్వరలో వస్తావని నీ సన్నిధి చేరాలని. ఆ నిరీక్షణ మనలో ఉండాలి ప్రియులారా. ఆయన సన్నిధికి వెళ్ళాలని, ఆయన చూడాలని, ఆయన చేరుకోవాలని, ఆయనతో సహవాసం చేయాలని ఒక మంచి ఆలోచన, మంచి నిరీక్షణ, మంచి విశ్వాసం ఉంటే ఈ దినం మనం ఆచరిస్తున్నటువంటి ఈ శుభ శుక్రవారానికి, మనం వింటున్న మాటలకి అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. కాబట్టి జీసస్ డెత్ వాజ్ రియల్, ఆయన మరణం వాస్తవమైనది. జీసస్ డెత్ వాజ్ కరేజియస్, ఆయన మరణం నిబ్బరమైనది, ధైర్యంతో కూడుకున్నది ప్రియులరా. మూడవది, ఆయన మరణం ఇష్టపూర్వకమైన విజయవంతమైనటువంటి మరణం. జీసస్ డెత్ వాజ్ విక్టోరియస్. ఆయన దేని మీద విజయం సాధించాడంటే పాపం మీద విజయం సాధించాడు, మరణం మీద విజయం సాధించాడు, పాతాళం మీద విజయాన్ని సాధించాడు ప్రియులారా. ఈ మూడింటి మీద విజయాన్ని సాధించడమే కాకుండా ఆయన అన్నిటి మీద విజయాన్ని సాధించి, అన్నిటి మీద మనల్ని విజయవంతులుగా, విజయ వీరులుగా నిలవబెట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా. అయితే ఆయనని మనము ఊరేగించడానికి ఇష్టపడాలి, ప్రచురం చేయడానికి ఇష్టపడాలి, ప్రకటన చేయడానికి ఇష్టపడాలి ప్రియులారు. ఎందుకంటే ఆయన మరణం వాస్తవమైనది, ఆయన మరణం ధైర్యం నిబ్బరంతో కూడుకున్నది, ఆయన మరణం విజయవంతమైనది. ఈ దినం మనం ఎలాగూ మరణించాలని అనుకుంటూ ఉన్నాం. మన కొరకు ప్రాణమర్పించి, మరణముంది, సమాధి గెలిచి, తిరిగి లేచిన దేవుని కొరకు, ఆయనను ఊరేగించడం కొరకు, ఆయనను ప్రకటించడం కొరకు, ఆయనను ప్రచారం చేయడం కొరకు ఎటువంటి తీర్మానాలు తీసుకుంటాం. ఇదిగో దేవుడు ప్రభు పలుకుతున్న మాట, నా ఆత్మను నేను నా తండ్రికి అప్పగించుకొనుచున్నానని చెప్పి ప్రాణం విడిచెను. మరణించాడు ఆయన, చనిపోయిన ఆయన తిరిగి లేచి మరలా తండ్రి దగ్గరికి మనల్ని చేర్చడానికి, స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన రాబోతూ ఉన్నాడు. అయితే మనం మన ఆత్మలు ఏమి అప్పగించవలసిన అవసరం లేదు ప్రియులారా. ఆయన మన ఆత్మలను ఏమి అప్పగించమని అనడం లేదు. కానీ ఇదిగో సజీవ యాగముగా మీ శరీరాలు అప్పగించండి అని అంటూ ఉన్నాడు. ఇదిగో మీ యొక్క హృదయాన్ని నాకు అప్పగించండి అన్నాడు దేవుడు. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, బలి అర్పణ నీవు కోరలేదు, ఒకవేళ బలి అర్పణ నువ్వు అడుగుంటే నేను ఇచ్చేద్దును, కానీ అది నీకు అంగీకారమైనది కాదు, అది నీవు కోరడం లేదు. విరిగి నలిగిన హృదయాన్నే నీవు కోరుకున్నావు.
అది నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను ప్రభా అని కీర్తనకారుడు 51వ కీర్తనలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ దినం దేవునికి సజీవ యాగముగా మీ శరీరాలు అర్పించడం నేర్చుకోనండి. మీ విరిగి నలిగిన హృదయాలని దేవునికి సమర్పించడం నేర్చుకోండి. వెండి బంగారాలు ఆయన మన నుంచి కోరుకోవడం లేదు. వెండి బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు, ధన సంపదలు ఆయన మన నుండి ఏమీ ఆశించడం లేదు ప్రియులారా. అందుకని భక్తుడు ఇలా పాడుతూ ఉన్నాడు, వెండి బంగారములు కోరలేదు నీవు, విరిగిన మనసే అడిగినావు, నదులలో మునిగి శుద్ధి కమ్మనక నాలో జీవనదులుంచినావు, పూజించెదను పూజనీయుడా నిజ దైవమా రవితేజమా. దేవుడు సజీవ యాగముగా మన శరీరాలు అడుగుతూ ఉన్నాడు. విరిగి నలిగిన హృదయాలని ఆయనకి కావాలని కోరుకుంటూ ఉన్నాడు. పానార్పణముగా మనమే ఆయనకి సజీవ యాగముగా మనమే అర్పించుకుంటే దేవుడు మన యొక్క అర్పణని అంగీకరించే దేవుడై ఉన్నాడు ప్రియులారు. ప్రభు సిలువలో ఆఖరిగా తన ఆత్మని తండ్రికి అప్పగించి తల వంచి మరణించాడు ప్రియులారా. ఈ దినం ఆయన మరణం నీకు అర్థం కావాలి. ఆయన మరణంలో అంతరార్థం నీకు తెలియాలి. ఆయన మరణం ద్వారా నీకు ఇచ్చిన విజయాలు, నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు, నీకు ఇచ్చినటువంటి భోగభాగ్యాలు అవన్నీ నీవు అనుభవించాలి. అన్నీ నీవు అనుభవించాలి. అందుకని భక్తుడు ఎలా పాడుతూ ఉన్నాడు, తన ఆత్మ తండ్రికి సమర్పించెను, తనదంత తండ్రితో చాచుంచెను, తల వంచి తండ్రితో దరిచేరెను, కనుమూసెను కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై, మనలేను ప్రభు జూచి కఠినాత్మునై కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై, మనలేను ప్రభు జూచి కఠినాత్మునై. కఠినాత్ముడిగా ఉన్నావేమో. ఆయన సిలువ మరణాన్ని ధ్యానం చేయలేని వ్యక్తిగా, అర్థం చేసుకోలేని వ్యక్తిగా, జీవితంలో అన్వయించుకోలేని వ్యక్తిగా, ఆయన సిలువలో కార్చిన రక్తం యొక్క విలువ, ఆయన దున్నబడిన ఆయన శరీరం యొక్క విలువ ఇంకా నీవు తెలుసుకోలేని వ్యక్తిగా, అంత కఠినాత్ముడిగా హృదయాన్ని, జీవితాన్ని, అంతరంగాన్ని కఠినం చేసుకున్నావేమో. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు నా దగ్గరికి రండి, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, కఠినమైన పాషాణమైన హృదయాన్ని తొలగించి నూతనమైన హృదయాన్ని మీకు ఇస్తానంటూ ఉన్నాడు. ఈ దినం ఆయన పిలుపుకి మనం లోబడితే, ఆయన సన్నిధికి వచ్చిన మనం ఆయన మాటకు లోబడితే, ఆయన మరణం యొక్క అంతరార్థాన్ని గమనించగలిగితే, సిలువ శక్తిని అనుభవించగలిగితే, ఆయన కొరకు, అనేకుల కొరకు, లోకము కొరకు సాక్షులుగా నిలవబడే ధన్యత భాగ్యము దేవుడు మనకిస్తాడు ప్రియులారా. అటువంటి దీవెన ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రభువా మీకు వందనాలు. ఇదేనో మమ్మల్ని అందరూ మీరు సజీవులుగా ఉంచారు. నీ సన్నిధానంలో చేరి నీ ప్రజలతో కలిసి నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. సిలువలో మీరు మరణించే ముందు పలికిన 7 మాటలు ఇంతవరకు మేము ధ్యానం చేశాం ప్రభువా. ఆ మాటలలోని ఆశీర్వాదాలన్నిటినీ సొంతం చేసుకునే భాగ్యము మీరు మాకు దయచేయండి. ఆ మాటలు ప్రతి దినము ప్రభా, ఏదో సంవత్సరానికి ఒక దినము కాకుండా ప్రతి దినము ఆ మాటలు ధ్యానించుచు నీకు మహిమకరంగా, నీకు ఇష్టలుగా, లోకానికి సాక్షులుగా బ్రతికే భాగ్యము నాకు, మాకు, మా సంఘానికి, మా కుటుంబాలకి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినము నీ మందిరంలో చేరిన విశ్వాసులను, వారి కుటుంబాలను దీవించండి. సేవకులను దీవించిన వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. నూతన దీవెన ఆశీర్వాదాలు ఆయా పరిచర్యకి, సేవకుని కుటుంబానికి, చేర్చబడిన సంఘానికి మీరు దయచేయమని అల్పుడును, అయోగ్యుడును ప్రభా, అయా నీ సేవకుని ద్వారా ప్రభు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా రక్షకుడు మా ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమందు ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అవకాశం ఇచ్చిన బావి గారికి హృదయపూర్వక వందనం.